అక్కడ హృదయాల్లో వాక్యం ఫలింప చేయండి. పని ప్రభ మరి అది నాటవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలిద్దరికి ఆశీర్వాదకరంగా మీరే మాట్లాడుతున్నామని యేసు ప్రభునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వందలాది సంవత్సరాలు ఆ మొక్క జీవించే ఉంటది. ఆ యొక్క మొక్కను గనక మనం నరికి వేస్తే, భూమట్టానికి కూడా నరికి వేసినట్లయితే లోపల ఉన్నటువంటి ఆ వేర్లు ఉంటాయి చూసారా, దానిలో నుండి కూడా మరలా చిగురులు పుట్టుకుని వచ్చి అది తన యొక్క జీవాన్ని కనబరుస్తుంది. కాబట్టి సహజంగా ఆ వేరుతో సహా ఆ మొక్కను తీసి ప్రక్కన పడేస్తే తప్ప దానికి మరణం లేదనమాట. శతాబ్దాల తరబడి అది జీవించే ఉంటుంది. ఇప్పుడు కూడా చరిత్రకారులు పెద్దలు చెప్పే మాట ఏంటంటే, యేసు ప్రభు వారు ఆ గెత్సేమనే వనంలో ప్రార్థన చేశారు చూసారా, ఆయన ఎక్కడైతే ప్రార్థన చేశారో ఆ ఒలీవ చెట్టు ఇప్పటికీ కూడా అక్కడే ఉందని చెప్తారు. అంటే ఏంటనమాట, ఇప్పుడు యేసు ప్రభు వారి లోకంలోకి వచ్చి 2020 సంవత్సరాలు అవుతుంది. అంటే సుమారుగా 20 శతాబ్దాలు ఆ చెట్టు ఇంకా బ్రతుకుతో